మౌన పోరాటం మౌన పోరాటం. మీ న్యాయ వ్యవస్థలోనే ఓ మాటుంది, 100 మంది దోషులైన శిక్ష నుంచి తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అని. అందుకే 1కి 10 సార్లు విచారించి మరీ శిక్షని ఖరారు చేస్తామని చెప్తారు. దాన్ని ఆధారంగా చేసుకునే నేను చాలా కష్టపడి చాలా ఆధారాలు సేకరించాను యువర్ ఆనర్. అవి సేకరించేటప్పుడు నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక నిర్దోషిని అంత తేలిగ్గా కేసులో ఇరికిస్తారా అనిపించింది. అందుకే ఆ సాక్ష్యాధారాలతో నేను కోర్టుకొచ్చాను యువర్ ఆనర్. మీరు దయతో నాకు అనుమతిస్తే నేను నా సాక్ష్యాలన్నీ మీ ముందు పెట్టి ఆ సాక్ష్యాలన్నింటినీ ప్రశ్నించి నిజమేంటో వాళ్లతోనే చెప్పిస్తాను. కానీ మీరు వాదించడానికి చట్టం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకోదని నాకు తెలుసు యువర్ ఆనర్. కానీ మానవత్వంతో ఒప్పుకునే అవకాశం ఉంటుంది కదా యువర్ ఆనర్. ఒక బాధ్యత గల పౌరురాలిగా నేనొక 10 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడితే మీరు డాక్టర్ కాదు కదా, ఎందుకు ప్రాణాలు పోశారో అని అడగలేదు. పైగా కాపాడినందుకు సన్మానిస్తారు. ఒక దేశద్రోహిని పట్టి అప్పగిస్తే పోలీసుల్లాగే గొప్ప ధైర్య సాహసాలు చూపించి దేశద్రోహుల్ని పట్టించిన వీరవనిత అని పొగుడుతారు. ఇప్పుడు నేను చేసింది కూడా ఒక నిర్దోషిని కాపాడే ప్రయత్నమే యువర్ ఆనర్. తను నిజంగా కత్తితో పొడిచిన మనిషి అయితే ఆ రకంగా కత్తి బయటికి తీశాక తన మీదున్న కోపాన్ని కంటిన్యూ చేస్తుంది గాని తన చేతిలోకి కత్తి ఎలా వచ్చిందని షాక్ అయ్యి కత్తిని చూడదు. దట్ మీన్స్ యువర్ ఆనర్, దుర్గగారు కాలేజీలో ప్రొఫెసర్గా చేశారని తెలుసు. అందుకేనేమో ఇంత చక్కగా పిల్లలకి పాఠాలు చెప్పినట్లు మనకి మంచి కథ చెప్తున్నారు. చూడండి దుర్గగారు, మీరు ఈ కథల్ని పిల్లలకు చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. మాకు చెప్తే మేము నవ్వుకుంటాం. అలా నవ్వుకోవాల్సొస్తే మీరొక ఆడపిల్ల మీద అన్యాయంగా వేసిన నిందకి న్యాయదేవత మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. యువర్ ఆనర్, దుర్గగారు నన్ను అవమానిస్తున్నారు. నేను మిమ్మల్ని అవమానించాను అన్యాయానికి సపోర్ట్ చేస్తూ మీరు మీ వృత్తినే అవమానించారో కాసేపట్లో తెలుస్తుంది. యువర్ ఆనర్, నా కోడలి మీద చాలా దారుణంగా నింద మోపిన గజా భార్య మంగమ్మని ప్రశ్నించడానికి అనుమతించండి. ఎస్ ప్రొసీడ్. మంగమ్మ మంగమ్మ మంగమ్మ. అవును, నీ భర్త ఉన్నాడా చనిపోయాడా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. చనిపోయిన గజా గురించి కేసు విచారణ జరుగుతుంటే గజా భార్యని ఇలా ప్రశ్నించడం. చూడండి లాయర్ గారు, నేను లాయర్ని కాదు, కానీ కోర్టులో ప్రతిదీ సాక్ష్యం ఉంటేనే చెల్లుతుందని నాకు బాగా తెలుసు. మీరు కాస్త సైలెంట్గా ఉంటే నా ప్రశ్నలకి సమాధానాలు అందరికీ దొరికేస్తాయి. చెప్పు మంగమ్మ, నీ భర్త... ఏంటమ్మా నువ్వు? ఏంటా పిచ్చి ప్రశ్నలు? నా మొగుడిని నీ కోళ్లే కదా చంపేసింది. గజా చనిపోయి ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఈ రోజుకు 12వ రోజు. నీకు నీ భర్త అంటే ఇష్టమేనా? ఏంటో మాటలు? మొగుడంటే పెళ్ళానికి ఇష్టం కాక ఇంకేం ఉంటది? నా మొగుడంటే నాకు ప్రాణం. అంత ప్రాణమున్న మొగుడికి బంగారు గొలుసుకొని బిల్లు మీద పేరు మాత్రం దామోదరం రాయించావు ఎందుకు? ఏంటి నువ్వు చెప్పేది? నేను బంగారం గొలుసుకోవడం ఏంటి? నేనేం కొనలేదు బాబాయ్, నాకేం తెలీదు. అవునా? ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఇది నువ్వు కొన్న గొలుసే కదా?
చెప్పు. కాదు, నేను గొలుసు కొనలేదు. బాగా గుర్తు తెచ్చుకో. 3 లక్షలు పెట్టుకున్న గొలుసు. అది నేను కాదు. నువ్వు కదా? యువర్ ఆనర్, ఒక్క నిమిషం. యువర్ ఆనర్, ఇది మంగమ్మ గొలుసు కొన్న షాప్లో సీసీటీవీ ఫుటేజ్. ఒకసారి చూడాలని ప్రార్థిస్తున్నాను. యువర్ ఆనర్, తన భర్త కోసం గొలుసు కొంటున్నానని గొడవపడి మరీ కొన్న మంగమ్మ తన భర్త పేరు మాత్రం బిల్లులో దామోదరం రాయించింది. లేదు లేదు, నేనేం అలా చేయలేదు. అలా చేయలేదా? ఒక్క నిమిషం. ఇదిగోండి యువర్ ఆనర్, ఆ గొలుసు తాలూకా బిల్. ఈ గొలుసు కొన్న మంగమ్మ షాప్ బయటికి రాగానే అక్కడ రోడ్డు మీద ఎదురు చూస్తున్న తన భర్త లాంటి పర్సన్ మెళ్ళో ఆ చైన్ వేసి బిల్లతని జేబులో పెట్టింది. అది కూడా ఆ షాప్ ఎక్స్టీరియర్ సీసీ కెమెరా నుంచి తీసిన ఫుటేజ్ నెక్స్ట్ ఫోల్డర్లోనే ఉంది యువర్ ఆనర్. అది కూడా ఒకసారి చూడండి. ఆహా, నా మొగుడా ఎంత బాగున్నావురా. ఇదిగో బిల్లు, నీ పేరు మీదే తీసుకున్నాను. నీ పెళ్ళం అడిగితే నువ్వే కొన్నానని చెప్పు, లేదంటే దానికి అనుమానం వచ్చేస్తది. అమ్మో 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 అమ్మో, నా బతుకు బజార్ నేసేసిందమ్మా రాక్షసి. దేవుడా, నా జీవితం నాశనం చేసింది బాబు.